కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శించిన క్వాంటమ్ వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా అందరినీ ఆకట్టుకుంది. ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతతో భవనాలు నిర్మించనున్నారు. క్వాంటమ్ భవనాల నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేయకున్నా అవసరమైన నిర్మాణాన్ని సిద్ధం చేస్తారు. సాధారణ విధానంలో పునాదులు నిర్మించి మిగిలిన మొత్తాన్ని ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతలో తయారు చేయనున్నారు. ఆ పనుల పూర్తికి 30 రోజుల సమయం పడుతుందని అంచనా. క్వాంటమ్ వ్యాలీ కోసం అమరావతిలో 50 ఎకరాల్ని ప్రభుత్వం కేటాయించింది. అందులోని కొంత విస్తీర్ణంలో ప్రస్తుతం ప్రతిపాదించిన ఐకానిక్ టవర్లకు త్వరలో శంకుస్థాపన చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వచ్చే జనవరిలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. క్వాంటమ్ వ్యాలీ పేరుతో కనిపించే భవనం 45,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితం కానుంది. ఇందులోనే 133 క్యూబిట్ల క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తారు. భవన అంచనాల్ని సిద్ధం చేసిన ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలవనుంది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ గాలి చొరబడని విధంగా ఐసోలేట్ చేయాలి. బయట నుంచి కాంతి చొరబడని విధంగా గది నిర్మించాలి. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసే గదిలో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాటు చేయాలి. ఈ భవనానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదు. దీనికోసం ప్రధాన లైన్తో పాటు 2 బ్యాకప్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. టవర్లలో క్వాంటమ్ కంప్యూటర్ను అనుసంధానించేలా హై పెర్ఫార్మెన్స్ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తారు. కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలు, స్టార్టప్లు పనిచేసేందుకు అవసరమైన ఆఫీస్ స్పేస్ ను కేటాయిస్తారు.